హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు కూడా ఒక ఫిల్మీ అప్డేట్ తో మీ ముందుకు వచ్చాను. ఈ రోజు నాతో పాటు ఫిల్మీ అనలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు ఉన్నారు. మేడం తో మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం, విజయ్ దేవరకొండ రష్మిక వివాహం నేడు. సో ఈ నేపథ్యంలో ఈ రోజు ఆ వివాహానికి వచ్చిన గెస్ట్లందరికీ కూడా రూమ్ ఖరీదు కావచ్చు, ఆ మెనూలో ఐటమ్స్ కావచ్చు, ఆ ప్లేట్ మీల్స్ ఖరీదు కావచ్చు, పెళ్లి ఖర్చు ఎంత, ఇలాంటి డీటెయిల్స్ అన్ని క్యూరియాసిటీగా నెట్టింట్లో వైరల్ అవుతూ ఉన్నాయి. సో మీరు ఏం చెప్తారు? ముందు వాళ్ళకి అభినందనలు అందజేద్దామండి. ఎగ్జాక్ట్లీ. చక్కగా పెళ్లి చేసుకున్నారు, కలకాలం కలిసి ఉండాలని కోరుకుందాం. అంతకు మించి మనం కోరుకునేది ఏం లేదు. అంటే ఈ సంతోషం వాళ్ళు జీవితకాలం క్యారీ ఫార్వర్డ్ చేయాలి. ఎందుకంటే ఇష్టపడి పెళ్లి చేసుకుంటున్నారు. నెక్స్ట్ ఇద్దరికి కూడా ఏజ్ గ్యాప్ 7 ఏళ్ళు ఉంది. ఓకే. అతనికి 36, ఈ అమ్మాయికి 29. అంటే ఈ మధ్యకాలంలో కొంచెం పెద్దవాళ్ళని పెళ్లి చేసుకోవడం అమ్మాయిలు మొగ్గు చూపుతున్నారు. మొన్నటి వరకు మీరు చూసుకుంటే కనుకైతే ఏడాది ఎక్కువ, అయితే 2 ఏళ్ళు మ్యాక్సిమం అంతే. కానీ గ్యాప్ ఎక్కువ ఉండడం వల్ల ఏమవుతుందంటే అండర్స్టాండింగ్ బాగుంటుందని పెద్దలు అంటారు, మనకు తెలీదు. సో ఇంకా ఆ విషయం పక్కకు పెడితే మీరు అన్నట్టుగా ఉదయపూర్లో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్నారు. మళ్ళీ సాయంకాలం 4:30కి వాళ్ళు కొడగు పద్ధతిలో కూడా చేసుకోబోతున్నారు. పొద్దున 10 గంటల 10 నిమిషాలకి వాళ్ళు హిందూ సంప్రదాయం ప్రకారం తాళి కట్టి అతను విజయ్ దేవరకొండ రష్మికని పెళ్లి చేసుకున్నాడు. సో వీళ్ళు పింక్ కలర్ కనిపిస్తుంది మనకి మొత్తం. వీళ్ళు పింక్ కలర్ డ్రెస్సుల్లో ఉన్నారు. తర్వాత ఒక ఫోటో వైరల్ అయింది, వాళ్ళు చూసారేమో. ఒక పక్క మహేష్ బాబు, ఇంకో పక్క అల్లు అర్జున్ ఉన్నారు. అందరూ కూడా పింక్ అటైర్లోనే ఉన్నారు. అంటే ఇవాళ కలర్ అది పెట్టారేమో, మధ్యకాలంలో అలా పెడుతున్నారు కదా, డ్రెస్ కోడ్ అనుకోండి, ఏదైనా కూడా. తర్వాత 100 మంది అతిథుల కంట మొత్తం అందరినీ కలిపి, అంటే అందులో అక్కడ ఉండే వాళ్ళతో సహా అతిథులతో సహా 100 మంది కంట మించి ఉండరు. ఇందాక మీరు అడిగారు తాళి ఎంత ఉందండి, ఒక ప్లేట్ మీల్ అని 3,000 నుంచి 6,000 వరకు. ఆ తర్వాత ఒక రోజు రూమ్ రెంట్ 20,000 నుంచి మొదలై 50,000 అనుకోండి. అదే మీకు అంటే వాళ్ళకి ఇచ్చే దీన్ని బట్టి ఇంకా ఎక్కువ ఉండొచ్చు. 1,00,000 పైన కూడా, అంటే 1,00,000 దాకా 90,000 అలా కూడా ఉందిట. సో ఏది ఏమైనా ఈ వెడ్డింగ్ ఒక రోజుకి 1.4 కోట్లు కావచ్చు అని అంచనా. 2 రోజులు అయితే 2.5 crores అవుతుందని. సో ప్రతిదీ కూడా పొద్దున్న వాళ్ళు భోజనం కూడా జపనీస్ పద్ధతిలో విందు ఏర్పాటు చేశారని వచ్చింది, మనకు కరెక్ట్గా తెలియదు. సాయంకాలం కొడగు సంప్రదాయంలో చేసుకున్నప్పుడు వాళ్ళకి కుప్సా అంటారు. మగవాళ్ళు పంచె కట్టుకుంటారు, కుప్సా అంటారు దాన్ని. ఆడవాళ్ళు మామూలుగా చీర కట్టుకుని కొంగు మాత్రం ఇట్లా మనకి ఎడం పక్క వేసుకుంటాం కదా, అట్లా వేసుకోకుండా చేతికి తిప్పి తీసుకొచ్చి ఇక్కడ ఇట్లా తీసుకొచ్చి ఇక్కడ పిన్ను పెడతారు. అది వాళ్ళ సంప్రదాయం. తర్వాత వాళ్ళకి భోజనంలో పందికూర మస్ట్. తర్వాత వాళ్ళకి బియ్యంతో చేసిన రొట్టె చాలా ఇష్టం వాళ్ళకి. తర్వాత వాళ్ళు సొంతంగా ఒక వైన్ కూడా తయారు చేస్తారు. మరి ఇవన్నీ ఇవాళ పెడతారా అతిథులకి, అతిథులు అందరూ తింటారో తినరో తెలియదు కదా. అంటే వాళ్ళ కుటుంబ సభ్యుల వరకు చేసుకోవచ్చు, మనకు తెలియదు. ఇప్పుడు సంప్రదాయం అనేది వాళ్ళది కాబట్టి మనం దాని మీద ఎటువంటి కమెంట్స్ చేయకూడదు. తర్వాత కొడగు సంప్రదాయంలో పెళ్ళి ఎలా ఉంటుందంటే దీపారాధన ముందు పెద్దవాళ్ళ సమక్షంలో వాళ్ళు పెళ్లి చేసుకుంటారు. వాళ్ళకి అది చాలా ముఖ్యం. ముఖ్యంగా వాళ్ళ పూర్వీకులకి చాలా ప్రాముఖ్యత ఇస్తారు కొడగు ప్రజలు. అది చాలా మంచి విషయం కదా. ఇంకొకటి, ఇక్కడ మీరు దీపారాధన తీసుకున్నప్పుడు మనకి అగ్ని చాలా ముఖ్యమైనది. అంటే మనకి పంచభూతాల సాక్షిగా మనం పెళ్లి చేసుకుంటాం. మనకి ముఖ్యంగా అగ్ని చుట్టూ తిరగటం అనేది మనకు కూడా ఉంది. అంటే సప్తపది అనేది మీకు యజ్ఞం చుట్టూ, యజ్ఞకుండం చుట్టూ తిరుగుతుంది, దాన్ని సప్తపది అంటాం. సో దీపం ముందు కూడా, అంటే దీపం కూడా అంతే కదా, దీపం జ్యోతి పరబ్రహ్మ అన్నారు కాబట్టి దీపం అనేది వీళ్ళకి జీవితంలో కాంతులు నింపుతుంది అనే ఒక ఉద్దేశంతో అలా పెట్టుండొచ్చు. ఏది ఏమైనా 2 సంప్రదాయాల్లో వాళ్ళ వివాహం ఒక సంప్రదాయంలో ముగిసింది, 2వ సంప్రదాయంలో సాయంకాలం జరుగుతుంది. సో లెటర్స్ ఏమనాలి, వాళ్ళకి బెస్ట్ ఆఫ్ లక్ చెప్దాం ఆ కపుల్. ఎగ్జాక్ట్లీ మేడం, వాళ్ళు బెస్ట్ విషెస్ మనందరి తరపున కూడా అందిద్దాం. బెస్ట్ కపుల్ గా ఉండాలి. ఎగ్జాక్ట్లీ మ్యామ్. థ్యాంక్ యూ.